శాంతి. 8/12/2023 మురళి ఇది. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు ఇక్కడ ధారణ చేసి ఇతరుల చేత కూడా తప్పకుండా ధారణ చేయించాలి. పాస్ అయ్యేందుకు మాతాపితల సమానంగా అవ్వాలి. మీరు ఏది వింటారో దానిని ఇతరులకు కూడా వినిపించాలి. ప్రశ్న: పిల్లలకు ఏ శుభభావన ఉత్పన్నమవటం కూడా మంచి పురుషార్థానికి గుర్తు. ఏ భావన ఉత్పన్నమవటం కూడా మంచి పురుషార్థానికి గుర్తు. దానికి సమాధానం: మేము మాతాపితలను అనుసరించి సింహాసనంపై కూర్చుంటాము అనే శుభ కామన పిల్లలకు ఉన్నట్లయితే అది కూడా ఎంతో మంచి ధైర్యమే. బాబా, మేము పూర్తి పరీక్షను పాస్ అవుతాము అనేవారు కూడా శుభం పలికేవారే. దీని కొరకు తప్పకుండా పురుషార్థము కూడా అంత తీవ్రంగా చేయాలి. పాట: మా తీర్థస్థానాలు భిన్నమైనవి. ఓం శాంతి. ఇక్కడ అందరూ పాపాత్మలే. పుణ్యాత్మలు స్వర్గంలోనే ఉంటారు. ఇది పాపాత్మల ప్రపంచం. ఇక్కడ అజామిలుని వంటి పాపాత్మలు ఉన్నారు. అది స్వర్గ దేవాత్మల పుణ్యాత్మల ప్రపంచం. ఇరువురి మహిమ వేరువేరు. బ్రాహ్మణులైన ప్రతి ఒక్కరూ తమ జన్మ జీవన గాథను మేము ఇన్ని పాపాలు చేశామని బాబాకి వ్రాసి పంపుతారు. బాబా వద్ద అందరి జీవన కథలు ఉన్నాయి. ఇక్కడ విని ఇతరులకు వినిపించాలని పిల్లలకు తెలుసు. మరి వినిపించేవారు ఎంతమంది ఉండాలి? ఎప్పటి వరకైతే వినిపించేవారిగా అవ్వరో అప్పటి వరకు పాస్ అవ్వలేరు. ఇతర సత్సంగాలలో ఇలా విని మళ్ళీ వినిపించాలనే బంధనం లేదు. ఇక్కడ ధారణ చేసి ఇతరులతో చేయించాలి. అనుచరులను తయారు చేయాలి. అక్కడ వలె ఒకే పండితుడు కథ వినిపించడం కాదు. ఇక్కడ ప్రతి ఒక్కరూ మాతాపితల సమానంగా అవ్వాలి. ఎప్పుడైతే ఇతరులకు వినిపిస్తారో అప్పుడే పాస్ అయ్యి బాబా హృదయంపైకి ఎక్కగలరు. జ్ఞానమును గూర్చే అర్థం చేయించబడుతుంది. అక్కడైతే అందరూ కృష్ణ భగవాను వాచన అంటారు. ఇక్కడ జ్ఞానసాగరుడు, పతిత పావనుడు, గీతా జ్ఞానదాత అయిన శివ భగవాను వాచన అంటారు. రాధాకృష్ణులను లేక లక్ష్మీనారాయణలను భగవాన్ భగవతీలు అని అనజాలరు. చట్టం అలా లేదు. కానీ భగవంతుడు వారికి పదవిని ఇచ్చారు. కావున తప్పకుండా భగవాన్ భగవతీలుగానే చేస్తారు. అందుకే ఆ పేరు వచ్చింది. మీరు విజయమాలలో కోర్చబడేందుకు పురుషార్థం చేస్తున్నారు. మాల అయితే తయారవుతుంది కదా. పైన రుద్రుడు ఉన్నాడు. రుద్రాక్షమాల ఉంటుంది కదా. ఈశ్వరుని మాల ఇక్కడ తయారవుతుంది. మా తీర్థస్థానాలు భిన్నమైనవని మీరు అంటారు. వారైతే తీర్థాల వద్ద ఎన్నో ఎదురు దెబ్బలు తింటూ ఉంటారు. మీ విషయం అతీతమైనది. మీ బుద్ధియోగము శివబాబాతో ఉంది. రుద్రుని కంఠహారంగా అవ్వాలి. మాల రహస్యము కూడా తెలియదు. పైన పుష్పమైన శివబాబా ఉన్నారు. ఆ తర్వాత జగదంబ పితలు. పైన పుష్పము శివబాబా, ఆ తర్వాత జగదంబ జగత్పితలు, ఆ తర్వాత వారి 108 వంశావళి. బ్రహ్మబాబా చాలా పెద్ద మాలను చూశారు. దానిని అందరూ తిప్పుతూ రామ రామ అంటూ ఉంటారు. బాబా ఇది చూశారు. కానీ అక్కడ లక్ష్యం ఏదీ లేదు. రుద్రమాలను తిప్పుతారు. రామనామ ధ్వని చేస్తూ ఉంటారు. ఇదంతా భక్తి మార్గము. ఇది ఇతర విషయాల కంటే మంచిదే.
ఎందుకంటే అంత సమయము ఏ పాపాలు జరగవు. ఇవి పాపాల నుండి రక్షించేందుకు యుక్తులు. ఇక్కడ మాలను తిప్పే విషయం ఏదీ లేదు. స్వయం మాలలోని మణులుగా అవ్వాలి. కావున మన తీర్థస్థానాలు భిన్నమైనవి. మనం మన శివబాబా ఇంటికి వెళ్ళే అవ్యభిచారి యాత్రికులము. యోగము ద్వారా మన జన్మాంతరాల వికర్మలు భస్మమవుతాయి. కృష్ణుణ్ణి రాత్రింబవళ్ళు స్మృతి చేసిన వికర్మలు వినాశనమవజాలవు. రామ రామ అంటూ ఉంటే ఆ సమయంలో పాపాలు జరగవు. తర్వాత మళ్ళీ పాపాలు చేయటం మొదలు పెడతారు. అంతేకాని పాపాలు అంతమవ్వడమో ఆయువు పెరగటమో జరగదు. ఇక్కడ యోగ బలము ద్వారా పిల్లలైన మీ పాపాలు భస్మమవుతాయి. అంతేకాక ఆయువు పెరుగుతుంది. జన్మాంతరాల కొరకు ఆయువు అవినాశిగా అయిపోతుంది. మనుష్యుల నుండి దేవతలుగా అవ్వాలి. దీన్నే జీవితాన్ని తయారు చేసుకోవడం అని అంటారు. దేవతలకు ఎంతటి మహిమ ఉంది. మనుష్యులు దేవతల విగ్రహాల ముందుకు వెళ్ళి తమను తాము నీచులుగా పాపులుగా వర్ణించుకుంటారు. మరి తప్పకుండా అందరూ అలాగే ఉంటారు. నిర్గుణునైన నాలో ఏ గుణాలు లేవు, మీరే దయ చూపించండి అని గానం కూడా చేస్తారు. ఇలా పరమాత్మను మహిమ చేస్తారు. వారు మిమ్మలను సర్వగుణ సంపన్నంగా శ్రీకృష్ణుని సమానంగా చేసేస్తారు. ఇప్పుడు మీరు అలా అవుతున్నారు. ఇంతకుముందు ఏ గుణాలు లేవు. ఒక నిర్గుణ బాలిక సంస్థ కూడా ఉంది. నిర్గుణులు అని ఎవరిని అంటారో అర్థం చేసుకోరు. శ్రీకృష్ణుడు లేక లక్ష్మీనారాయణునే సర్వగుణ సంపన్నులు అని మహిమ చేస్తారని మీకు తెలుసు. ఇప్పుడు మీరు మళ్ళీ ఆ విధంగా అవుతున్నారు. ఇలా చెప్పగలిగే సత్సంగము ఇక ఏదీ ఉండదు. మీరు లక్ష్మీనారాయణుని వరిస్తారా లేక సీతారాముని వరిస్తారా అని ఇక్కడ బాబా అడుగుతారు. పిల్లలు కూడా అవివేకులైతే కాదు కదా. బాబా మేము పూర్తిగా పరీక్ష పాస్ అవుతాము అని వెంటనే అంటారు. శుభం పలుకుతారు. కానీ అందరూ ఒకేలా అవ్వగలరని కాదు. అయినా ధైర్యాన్ని చూపిస్తారు. మమ్మ బాబాలు శివబాబాకు అతి ప్రియమైన పిల్లలు. మనం వారిని పూర్తిగా అనుసరించి సింహాసనంపై కూర్చుంటాము. ఈ శుభకామన మంచిది. అయితే అంతటి పురుషార్థం కూడా చేయాలి. ఈ సమయంలో చేసే పురుషార్థం కల్పపు పురుషార్థంగా అయిపోతుంది. గ్యారంటీగా అవుతుంది. కల్పపూర్వం కూడా ఇలా చేశారని ఇప్పటి పురుషార్థం ద్వారా తెలుస్తుంది. కల్పము ఇటువంటి పురుషార్థం కొనసాగుతుంది. పరీక్షల సమయంలో తాము ఎంతవరకు పాస్ అవుతారో తెలిసిపోతుంది. టీచర్కైతే వెంటనే తెలిసిపోతుంది. ఇది నరుని నుండి నారాయణుగా అయ్యేందుకు వచ్చామని ఇతర గీతా పాఠశాలలలో ఎప్పుడూ అనరు. అలాగే నేను నరుని నుండి నారాయణుగా చేస్తానని టీచరే చెప్పగలరు. మొదట టీచర్కు నేను కూడా నరుని నుండి నారాయణుగా అవుతానని ఉండాలి. గీతా ప్రవచనాలు చేసేవారైతే అనేక మంది ఉంటారు. కానీ ఎక్కడా కూడా మేము శివబాబా ద్వారా చదువుతామని అనరు. వారైతే మనుష్యుల ద్వారా చదువుతారు. ఉన్నతోన్నతమైన వారు పరంపిత పరమాత్మ అని, తానే స్వర్గరచయిత జ్ఞాన సాగరులు అని మీకు తెలుసు. వారే వచ్చి పతితులని పావనంగా చేస్తారు. గురు నానక్ కూడా వారి మహిమను గానం చేశాడు. సాహెబ్ను జపించినట్లయితే సుఖము లభిస్తుందని అన్నారు. ఉన్నతోన్నతమైన సత్యమైన సాహిబ్ వారేనని ఇప్పుడు మీకు తెలుసు.
తండ్రినైన నన్ను స్మృతి చెయ్యండి అని స్వయం ఎవరు చెప్తారు? నేను మీకు సత్యమైన అమర కథను, మూడో నేత్రమును ఇచ్చే కథను వినిపిస్తాను. కావున ఇది మూడో నేత్రము లభించే లేక నరుణ్ణు నారాయణుడిగా చేసే జ్ఞానము. ఓ పార్వతులారా, అమరనాథుడైన నేను మీకు అమర కథను వినిపిస్తున్నాను. ఉన్నతోన్నతులు శివబాబా, ఆ తర్వాత బ్రహ్మ విష్ణు శంకరులు, ఆ తర్వాత స్వర్గంలో లక్ష్మీనారాయణులు, ఆ తర్వాత చంద్రవంశీయులు నెంబర్ వారుగా రండి. సమయం కూడా సతో రజో తమోలుగా అవుతూ ఉంటుంది. ఈ విషయాలను గూర్చి ఎవరికీ తెలియదు. బాబా చాలా గుహ్యమైన విషయాలను ఎన్నో వినిపిస్తున్నారు. ఆత్మలో అవినాశి పాత్ర ఉంది. ఒక్కొక్క జన్మ పాత్ర ఆత్మలో నిండి ఉంది. అది ఎప్పుడూ వినాశనం అవ్వదు. నాలో కూడా పాత్ర నిండి ఉంది. మీరు సుఖధామంలో ఉంటే నేను శాంతిధామంలో ఉంటానని శివబాబా అంటారు. సుఖదుఖాలు మీ భాగ్యంలో ఉన్నాయి. సుఖము మరియు దుఃఖాలలో ఎన్నెన్ని జన్మలు లభిస్తాయో కూడా అర్థం చేయించారు బాబా. నేను మీ నిష్కాముడైన తండ్రిని. మీ అందరినీ స్వర్గాధిపతులుగా తయారు చేస్తాను. నేను కూడా పతితంగా అయినట్లయితే మిమ్మల్ని పావనంగా ఎవరు తయారు చేస్తారు? అందరి పిలుపును ఎవరు వింటారు? పతిత పావనుడని ఎవరిని అనాలి? ఈ విషయాలు తండ్రి అర్థం చేయిస్తారు. గీతా పాఠకులు ఎవ్వరూ ఇలా అర్థం చేయించలేరు. వారైతే త్రిలోకాల అర్థమును భిన్న భిన్న రకాలుగా వర్ణిస్తారు. వేద శాస్త్రాల ద్వారా భగవంతుని కలుసుకునే మార్గం లభిస్తుందని మనుష్యులు అంటారు. ఈ శాస్త్రాలన్నీ భక్తి మార్గం కొరకేనని, జ్ఞాన మార్గంలోని వారి కొరకు శాస్త్రాలు లేవని బాబా అంటారు. జ్ఞానం వినిపించే జ్ఞాన సాగరుడిని నేనే. మిగిలినవన్నీ భక్తి మార్గపు సామాగ్రి. నేనే వచ్చి ఈ జ్ఞానం ద్వారా అందరికీ సద్గతినిస్తాను. నీటి బుడగా నీటి నుండి వెలువడి మళ్ళీ నీటిలో ఇమిడిపోతుందని వారు భావిస్తారు. కానీ అలా కలుసుకునే విషయమే లేదు. ఆత్మ అవినాశి. అది ఎప్పుడూ తగులబడదు. ఆత్మ ఎప్పుడూ ఖండింపబడదు, తరగదు. తండ్రి ఈ విషయాలన్నీ వివరిస్తారు. యోగ బలము ద్వారా విశ్వాధిపతులుగా అవుతున్నామని పిల్లలైన మీకు కాలి గోటి నుండి జుట్టు వరకు సంతోషం ఉండాలి. ఈ సంతోషం కూడా నెంబరవారీగా ఉంది. ఒకే విధంగా ఉండజాలదు. పరీక్ష భలే ఒక్కటే అయినా అందరూ పాస్ అవ్వగలగాలి కదా. రాజధాని స్థాపన అవుతోంది. దాని ప్లాన్ తెలియచేస్తారు. సూర్యవంశంలో ఇన్ని సింహాసనాలు, చంద్రవంశంలో ఇన్ని సింహాసనాలు ఉంటాయి. ఎవరైతే పాస్ అవ్వరో వారు దాసదాసులుగా అవుతారు. మళ్ళీ దాసదాసుల నుండి నెంబర్వారుగా రాజారాణులుగా అవుతారు. చదువుకోని వారు చివరిలో పదవిని పొందుతారు. బాబా ఎంతో బాగా అర్థం చేయిస్తారు. ఏదైనా అర్థం కాకపోతే అడగవచ్చు. వారు ఎక్కడైతే జన్మ తీసుకుంటారో అక్కడ కూడా సుఖమేమీ తక్కువ కాదని వివేకం చెప్తుంది. ఎంతో గౌరవం ఉంటుంది. పెద్ద మెహల్లో ఉంటారు. పెద్ద పెద్ద తోటలు ఉంటాయి. అక్కడ 2-3 అంతస్తులు నిర్మించవలసిన అవసరం ఉండదు. లెక్కలేనంత భూమి ఉంటుంది. డబ్బుకు లోటు ఉండదు. అక్కడ నిర్మించే అభిరుచి చాలా ఉంటుంది. ఉదాహరణకి ఇక్కడ కూడా మనుష్యులకు అభిరుచి ఉంటుంది కదా. న్యూఢిల్లీని నిర్మించినప్పుడు
ఇది కొత్త భారతదేశం అని భావిస్తారు. నిజానికి కొత్త భారతదేశాన్ని స్వర్గమని, పాత భారతదేశమును నరకమని అంటారు. అక్కడ ఎవరికి ఎంత కావాలంటే అంత లభిస్తుంది. అంతా డ్రామానుసారంగానే జరుగుతుంది. కల్పపూర్వము ఏ మెహళ్ళు మొదలైనవి నిర్మించి ఉంటారో అవే తయారవుతాయి. ఈ జ్ఞానాన్ని ఇతరులెవరూ అర్థం చేసుకోలేరు. కానీ ఎవరు భాగ్యంలో ఉంటుందో వారి బుద్ధిలోనే కూర్చుంటుంది. పిల్లలు పురుషార్థం చేయాలి, పూర్తి యోగములో ఉండాలి. భక్తి మార్గంలో శ్రీకృష్ణుని యోగంలోనే ఉంటూ వచ్చారు. కానీ స్వర్గాధిపతులుగా బాబా చెప్తున్నారు, భక్తి మార్గంలో శ్రీకృష్ణుని యోగంలోనే ఉంటూ వచ్చారు. కానీ స్వర్గాధిపతులుగా అయితే అవ్వలేదు. ఇప్పుడైతే స్వర్గము మీ ముందే ఉంది. మీకు పరంపిత పరమాత్ముని జీవిత చరిత్ర, బ్రహ్మ విష్ణు శంకర్ల జీవిత చరిత్ర కూడా తెలుసు. బ్రహ్మ ఎన్ని జన్మలు తీసుకుంటాడో మీకు తెలుసు. ఈ మాటలు స్వర్గ ద్వారాలను తెరిచేవారని, మిగిలిన వారంతా నరకములో పడి ఉన్నారని బాబా అంటారు. మాతలే అందరినీ ఉద్ధరిస్తారు. మనము పరమాత్ముని మహిమ చేస్తాము. శివబాబా మీకు నమస్కారం అని మీరు అర్థం చేసుకుని చెప్తారు. మీరు వచ్చి మమ్మల్ని వారసులుగా చేస్తారు, స్వర్గాధిపతులుగా చేస్తారు. ఇటువంటి శివబాబా మీకు నమస్కారం అని పిల్లలు బాబాకి నమస్కరిస్తారు. మళ్ళీ తండ్రి కూడా పిల్లలు నమస్తే అని అంటారు. మీరు కూడా నన్ను పైసకు విలువ చేసే వారసునిగా చేసుకుంటారు, గవ్వలకు వారసునిగా చేస్తారు. నేను మిమ్మలను వజ్రాలకు వారసునిగా చేస్తాను. శివ బాలకుడిని వారసునిగా చేసుకుంటారు కదా. అచ్చా, మాతేశ్వరి గారి మధుర మహావాక్యాలు. నేత్రహీనులనగా జ్ఞాన నేత్రహీనులకి దారి చూపించేవారు పరమాత్మ. నేత్రహీనులకు దారి చూపండి ప్రభు అని మనుషులు పాడతారు. నయనహీనులకు దారి చూపండి అని అంటారు. అనగా దారి చూపించేవారు ఒక్క పరమాత్మయే. అందుకే పరమాత్మను పిలుస్తారు. దారి చూపించండి ప్రభు అని ఎప్పుడైతే పిలుస్తారో అప్పుడు మనుషులకు దారి చూపించేందుకు తప్పకుండా స్వయం పరమాత్మయే నిరాకార రూపం నుండి సాకార రూపంలోకి రావాల్సి వస్తుందని పిల్లలకి అర్థం చేయించారు. అప్పుడే స్థూలంలో దారి చూపిస్తారు. వారు ఇతరులకు రాకుండా దారి చూపించలేరు. ఇప్పుడు మనుష్యులు ఎవరైతే భ్రమించి ఉన్నారో వారికి దారి కావాలి. అందువలన పరమాత్మను నేత్రహీనులకు దారి చూపించండి ప్రభు అని వేడుకుంటారు. వారినే నావికుడు అని కూడా అంటారు. వారు ఆ తీరానికి అనగా ఈ పంచతత్వాలతో తయారు చేయబడిన ఏ సృష్టి అయితే ఉందో దాని నుండి దాటించి ఆ తీరానికి అనగా 5 తత్వాలకు దూరంగా ఏదైతే 6వ తత్వము లేక అఖండ జ్యోతి మహాతత్వము ఉందో అందులోకి తీసుకువెళ్తారు. కనుక పరమాత్మ కూడా ఎప్పుడైతే ఆ తీరము నుండి ఈ తీరంలోకి వస్తారో అప్పుడే తీసుకువెళ్తారు. కనుక పరమాత్మ కూడా తన ధామము నుండి రావాల్సి వస్తుంది. అప్పుడే పరమాత్మను నావికుడు అని అంటారు. వారే మన బోటును, ఆత్మరూపీ నావను ఆవలి తీరానికి తీసుకువెళ్తారు. ఇప్పుడు ఎవరైతే పరమాత్మతో యోగం ఉంచుతారో వారిని వెంట తీసుకువెళ్తారు. మిగిలిన వారు ఎవరైతే ఉంటారో వారు ధర్మరాజు శిక్షలను అనుభవించిన తర్వాత ముక్తులవుతారు. అచ్చా, ఓం శాంతి. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాబ్దాదాల
ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. हम रूहानी बच्चों की रूहानी माता पिता और बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. मेरा बाबा मीठा बाबा प्यारा बाबा शुक्रिया बाबा. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, శివబాబా ఇంటికి అవ్యభిచారి యాత్రికులుగా అయ్యి యోగ బలము ద్వారా వికర్మలను దగ్ధం చేసుకోవాలి. జ్ఞానాన్ని స్మరిస్తూ అపారమైన సంతోషంలో ఉండాలి. సెకండ్ పాయింట్, తండ్రి సమానంగా సింహాసనాధికారులుగా అయ్యే శుభ కామన ఉంచుతూ తండ్రిని పూర్తిగా అనుసరించాలి. వరదానం, శీతలాదేవిగా అయ్యి అన్ని కర్మేంద్రియాలను శీతలంగా శాంతిగా చేసుకునే స్వరాజ్య అధికారి భవ. ఎవరైతే స్వరాజ్య అధికారి పిల్లలుగా ఉంటారో వారిని ఏ కర్మేంద్రియము మోసం చేయలేదు. స్వరాజ్యాధికారి పిల్లలను ఏ కర్మేంద్రియము మోసం చేయలేదు. మోసం చేసే చంచలత సమాప్తమైనప్పుడు స్వయం శీతలాదేవిగా అవుతారు. అంతేకాక కర్మేంద్రియాలన్నీ కూడా శీతలంగా అయిపోతాయి. శీతలాదేవికి ఎప్పుడు కోపం రాదు. కొంతమంది మాకు కోపం లేదు కానీ కొంచెం ఆవేశం ఉంచుకోవాల్సి వస్తుంది అని అంటారు. కానీ ఆ ఆవేశము కూడా క్రోధం యొక్క అంశమే. కనుక ఎక్కడైతే అంశము ఉంటుందో అక్కడ వంశము జన్మిస్తుంది. కనుక మీరు శీతలాదేవీలు మరియు శీతలా దేవతలు. అందువల్ల స్వప్నంలో కూడా కోపము లేక ఆవేశపడే సంస్కారము ఎమర్జ్ అవ్వరాదు. స్లోగన్, ఆజ్ఞాకారి పిల్లలు స్వతహాగా ఆశీర్వాదాలకు పాత్రలుగా ఉంటారు. వారు ఆశీర్వాదాలు వేడుకునే అవసరమే లేదు. ఆజ్ఞాకారి పిల్లలు స్వతహాగా ఆశీర్వాదాలకు పాత్రులుగా ఉంటారు. వారు ఆశీర్వాదాలు వేడుకునే అవసరమే లేదు. ఓం శాంతి.